శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ అధికారులు సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో అధికారుల తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్లోని కీలకమైన కొండాపూర్ ఏరియా హాస్పిటల్పై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేయడంతో పాటు కీలకమైన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ ఆసుపత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. సుమారు 40 కోట్ల రూపాయల నిధులతో ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇంత భారీ స్థాయిలో నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్న తరుణంలో ఆసుపత్రి నిర్వహణలో ఏమైనా అక్రమాలు జరిగాయా లేదా నిధుల వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ సోదాలు జరుగుతున్నాయా అనే కోణంలో విజిలెన్స్ బృందం విచారణ చేపడుతోంది. ప్రస్తుతం ఆసుపత్రి ప్రాంగణంలో తనిఖీలు కొనసాగుతుండటంతో సిబ్బందిలో ఒకంత ఆందోళన నెలకొంది. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఈ సోదాల వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.